నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈ లోకంలోని సమస్త సంపదలను పోగు చేసి ఎవరి పాదాల చెంత పోసినా ఈ భూ ప్రపంచంలో ఎవరూ గడిచిపోయిన ఒక్క నిమిషాన్ని కూడా మళ్ళీ వెనక్కు తీసుకురాలేరండి. కాలచక్రం ముందుకే పోతుంది తప్ప అది ఎన్నడూ వెనక్కిపోదు. అందుకే అంతం లేనిది నిరంతర ప్రవాహం వలె ముందుకు సాగిపోయేది ఒక్క కాలం మాత్రమే. క్షణం నుండి యుగం వరకు కాలాన్ని అనేక విభాగాలుగా విభజించుకుని మనం ముందుకు పోతూ ఉంటాం. ఒక తరం నుండి మరో తరానికి కాలగమనం సాగిపోతూనే ఉంటుంది. కాలం కూడా గాలిలా పేదవాడికి కోటీశ్వరుడికి ఒకేలా అందుతుంది. ఎవరికైనా రోజుకి 24 గంటలే, గంటకి 60 నిమిషాలే కదండి. కాలానికి ఎవరి పట్ల ప్రత్యేక పక్షపాతం లేదు. ఎంతటి మహానుభావుడైనా కాలాన్ని కదలకుండా నిలపలేడు. కాల ప్రవాహంతో పాటు పడుతూ లేస్తూ ముందుకు సాగిపోతూ ఉండవలసిందే ఎవరైనా సరే. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈ రోజు మనం ఉన్నాం గచ్చిబౌలిలో ఉన్న న్యాచురల్స్ బ్యూటీ సలూన్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు హెయిర్ స్టైలిస్ట్ శ్రీనివాస్ గారు. ఈ రోజు మనకి ఓ డిఫరెంట్ హెయిర్ కట్ ని ఆయన చూపించబోతున్నారు. మరి అదేంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. మరి మా సఖులకి ఈ రోజు డిఫరెంట్ హెయిర్ కట్ ని చూపిస్తా అన్నారు కదా. అవును, ఈరోజు బ్యాక్ సైడ్ కంప్లీట్ లేయర్స్ కనిపిస్తుంది. అంటే కొందరికి ఫ్రంట్ వేసుకుంటే ఫెదర్ కనపడాలి, బ్యాక్ సైడ్ వేసుకుంటే కంప్లీట్ లేయర్స్ కనపడాలని చెప్పాను. లుక్ ఒకటి ఉంటుంది. అయితే దాన్ని ఏం చేస్తున్నా అంటే ఆ లుక్ కంప్లీట్లీ డిఫరెంట్. కంప్లీట్ ఫ్రంట్ ఫెదర్ చూపిస్తా, బ్యాక్ సైడ్ లేయర్స్ చూపిస్తా. ఆ బ్యాక్ సైడ్ లేయర్స్ కూడా ఫ్రంట్ లో నేను కవరింగ్ చేస్తా. వాళ్ళు కంప్లీట్ ఫ్రంట్ వేసుకుంటే ఫెదర్ లుకింగ్ వస్తుంది, ఫ్యాషన్ అండ్ అఫీషియల్ లుక్ వస్తుంది. బ్యాక్ సైడ్ వేసుకుంటే కంప్లీట్ వాళ్ళకి లేయర్స్ కనిపిస్తుంది. పోనీ చేసుకోవడానికి క్లిప్స్ కూడా పెట్టుకోవడానికి కూడా లుక్ బాగా కనిపిస్తుంది. ఓకే, అంటే మొత్తం ఒక హెయిర్ కట్ లో చాలా హెయిర్ స్టైల్స్ వస్తాయి మనకి. 3-4 డిఫరెంట్ చూపించుకోవచ్చు. సో ఇది అంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అంటారా, లేకపోతే బాగా షార్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అంటారా? ఇది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకు అండ్ ఇంకోటి స్మూత్ షైన్ ఉన్న హెయిర్ వాళ్ళకు, కర్లీ హెయిర్ వాళ్ళకు ఇది లుక్ అంత కనపడదు. కొంచెం స్ట్రైట్ గా ఏంటంటే దాంట్లో మనకి ఏ లుక్ అంటే ఆ లుక్ మనం సెట్ చేసుకోవచ్చు. ఆ ఫేస్ కు తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు ఆ హెయిర్ స్టైల్. సో కొంచెం స్మూత్ గా సాఫ్ట్ గా ఉన్న హెయిర్ ఇంకా లాంగ్ హెయిర్ వాళ్ళకి హెయిర్ స్టైల్ బాగా హెయిర్ స్టైల్ చాలా బాగా వస్తుంది. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దామండి. ఓకే మ్యామ్, ఇది కాంబినేషన్ హెయిర్. ఆ అమ్మాయికి ఈ ఫెదర్ హెయిర్ కట్ కావాలని చెప్పి అన్నారు. మనం ఈ ఫస్ట్ ఈ హెయిర్ చూడండి, తర్వాత ఈ హెయిర్ ని కంప్లీట్ లుక్ గుర్తుపట్టకుంటే చేంజ్ అయి ఉంటుంది స్టైల్. చేంజ్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే మనకి హెయిర్ వాష్ అవసరం లేదు, ఆల్రెడీ చేసుకొని వచ్చారు. సో ఇప్పుడైతే దీనికి కొంచెం హెయిర్ కొంచెం థిన్ గా కనిపిస్తుంది. సో మన హెయిర్ కట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా కనిపిస్తుందా అండి? ఆటోమేటిక్ గా వాల్యూమ్ చేసుకోవచ్చు అండి. ఆటోమేటిక్ వాల్యూమ్ కనిపిస్తుంది దాంట్లో హెయిర్ కట్ లా. తర్వాత థిన్ హెయిర్ వాళ్ళకు కూడా వాల్యూమ్ ఎలా ఎక్కువ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తానండి. ఓకే అండి, అయితే మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏంటి అయిపోయిందా హెయిర్ కట్? బ్యాక్ సైడ్ 50% అయిపోయిందండి. ఓకే, 50% అయింది. అంటే నాకు తెలిసి ఇప్పుడు అంతా మీరు ఓన్లీ బ్యాక్ వరకు చేశారు కదా? ఓన్లీ బ్యాక్ వరకే చేశాను. ఓకే, సో ఇప్పుడు మిగతా అంతా ఫ్రంట్ లో వస్తుంది. ఫ్రంట్ లో వస్తుంది. ఓకే, ఓకే, చూశారు కదండి తను వచ్చినప్పుడు హెయిర్ ఎలా ఉంది. హెయిర్
కట్ తర్వాత హెయిర్ సెట్ చేసిన తర్వాత ఎలా ఉంది చూశారు కదా, ఇంత కంప్లీట్ చేంజ్ గుర్తుపట్టకుండా. నిజంగా చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. సో ఫస్ట్ లో మనం యాక్చువల్ గా కొంచెం థిన్ గా ఉంది హెయిర్, అంత వాల్యూమెటిక్ గా కనిపించట్లేదు. కానీ ఇప్పుడు హెయిర్ కట్ అయిన తర్వాత చక్కగా వాల్యూమెటిక్ గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా మంచి స్టైల్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ అది అంటే మనం ముందు నుంచి చూస్తున్నప్పుడు అంతా మీరు అన్నట్టు ఫెదర్ లుక్ కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్, సో బ్యాక్ చూసినప్పుడు కూడా చక్కగా లేయర్స్ ఎంతో చక్కగా కనిపిస్తున్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి హెయిర్. అండ్ ఫస్ట్ మనం చూసినప్పుడు తన హెయిర్ కొంచెం లైట్ కర్ల్స్ అవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం చక్కగా మీరు సెట్ చేసిన తర్వాత కూడా హెయిర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో మరి యాక్చువల్గా అంటే మనం ఇప్పుడు ఈ హెయిర్ కట్ లో డిఫరెంట్ స్టైల్స్ మనం చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చు అండి. ఓకే, సో బ్యాక్ ఇలాగా జస్ట్ ఒక క్లచ్ పెట్టేశారు కదండి. సో క్లచ్ పెట్టిన తర్వాత మనకి లేయర్స్ అన్ని కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మామూలుగా ఇలా పఫ్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు, లేదంటే పఫ్ తీసేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు. తీసేసి కూడా పెట్టుకోవచ్చు అండి, మీకు ఎలా కావాలనుకుంటే అలా. సో ఇంకా ఏమైనా చేసుకోవచ్చా అండి ఇందులో? హై పోనీ ఇలాంటివి వాటికి బాగుంటాయి అంటే చేసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్ చేసుకోవచ్చు అండి. ఎన్ని స్టైల్ అంటే హెయిర్ కట్ కు మీరు ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు అండి. ఇంకోటి హెయిర్ కట్ ఎప్పుడు మీరు మంచిగా కరెక్ట్ మెయింటైన్ చేసి 2.5 months నుంచి 3 months లో హెయిర్ కట్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు హెయిర్ కట్ చేసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ హెయిర్ కట్ జస్ట్ 2.5 లేదా 3 months లో మళ్ళీ చేసుకోవాలి. అలా చేస్తే కనుక చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. బఫ్ పెట్టుకోవచ్చు, మీకు ఏమైనా పోనీటైల్ చేసుకోవచ్చు, లేకుంటే ఫెదర్ లెవెల్ పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ లేయర్స్ ఓన్లీ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా కంప్లీట్. ఓకే, సో ఎలా మనం హెయిర్ స్టైల్ ఎలా చేసుకున్నా కూడా మనకి ఆయన కట్ చేసిన హెయిర్ అంటే లేయర్స్ కట్ చేశారు, ఆ లేయర్స్ ఇంకా ఫెదర్ కట్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ హెయిర్ కూడా చాలా వాల్యూమెటిక్ గా కూడా కనిపిస్తుంది. సో తప్పకుండా ఏంటంటే హెయిర్ కొంచెం థిన్ గా ఉన్న వాళ్ళు ఈ హెయిర్ కట్ ని మనం చక్కగా ప్రిఫర్ చేయొచ్చు కదండి. అంటే మరీ ఎక్కువ థిన్ ఉన్న వాళ్ళు మిడిల్ గా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకోటి ఇది ఓన్లీ స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళు చేసుకుంటే లుక్ బాగుంటుంది. ఓకే, సో నిజంగా ఈరోజు చాలా చాలా బ్యూటిఫుల్ హెయిర్ కట్ మాకు పరిచయం చేశారండి. సో మరి ఇంత మంచి హెయిర్ కట్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సక్లు చూసారు కదండి, ఇది ఈనాటి సౌందర్య లహరి. మరి నేనైతే మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం. ఏమండి, ఆదిశేషుణ్ణి కాలానికి ప్రతీకగా మన పురాణాలు చెప్తాయి. ఆది అంటే మొదలు, శేషం అంటే నశించాక కూడా ఉండేది అని అర్థం. కాలాన్ని అక్షయ పాత్రతో పోలుస్తారు. మన జీవితంలోని అన్ని సుఖదుఖాలను అది అందిస్తూ పోతూ ఉంటుంది. మన జీవితకాలం అంతా కాలం మనల్ని వెన్నంటే ఉంటుంది. కాలం మనకిచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకోవటం, సద్వినియోగపరచుకోవటం మన వంతు. ఎంత సమర్థవంతంగా సమయాన్ని అనుకూలంగా ఉపయోగించుకోగలం అన్న దానిపైనే మన జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ప్రతికూల ఫలితాలు రాగానే నిరాశపడి కుంగిపోయేవారు కాల ప్రవాహంలో ఈతరాని వాళ్లుగా మునిగిపోతారు. కాల ప్రవాహం అలాంటి వారిని తనలో కలిపేసుకుంటుంది. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు అపర్ణ గారు. ముందుగా అపర్ణ గారికి స్వాగతం చెప్దాం. నమస్కారం అపర్ణ గారు. నమస్కారం. అపర్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? కండక్టర్ జాబ్. ఓకే, ఈ రోజు మాకు ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? రాజ్మా మష్రూమ్ మసాలా కర్రీ. ఓకే అపర్ణ గారు, ఈ రాజ్మా మష్రూమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తామండి. కరివేపాకు, పసుపు, పచ్చిమిరపకాయలు, కారం, ఇంగువ పొడి, సబ్జీ మసాలా పొడి, నిమ్మకాయలు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కర్బూజా గింజలు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయల తరుగు, టమాటా తరుగు, మష్రూమ్, రాజ్మా. ఓకేనండి, కావాల్సిన పదార్థాలు చూసాను కదా, ఇక తయారు చేసే విధానం ఎలాగో చెప్తారా? చెప్తామండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా మష్రూమ్ని ఉడికించి నిమ్మరసము, పసుపు కలిపి పెట్టుకోవాలి. ఓకే, ముందుగానే ఉడికించి ఇట్లా ఉడికించి నిమ్మరసం, పసుపు కలిపి పెట్టుకోవాలి. ఓకే, రాజ్మాని కూడా ఉడికించి పెట్టుకోవాలండి. రాజ్మాని కూడా ఉడికించి పెట్టుకోవాలి. కర్బూజా గింజలు వేయించి పొడి చేసుకోవాలి. ముందుగా అంటే తర్బూజాలో ఉండే గింజలన్నింటినీ తీసేసి దాన్ని వేయించుకొని దాన్ని కూడా సెపరేట్గా పొడి చేసుకోవాలి. ఇదా? ఓకే. కొన్ని రాజ్మాలు పొడి చేసుకోవాలి, కొన్ని అట్లాగే ఉంచుకోవాలి. ఓకే, పొడి చేసుకున్న రాజ్మా కూడా ఒక కప్పులో ఉంచుకొని
అండ్ సెపరేట్ గా కూడా Separate గా రాజ్మా కూడా ఉంచుకోవాలి. ఓకే. పాన్ వేయండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్. ఓకే. ఓకే అపర్ణ గారు, ముందుగా ఏమేం పోపు దినుసులు వేసుకోవాలి? ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఓకే. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇది వేగుతుండగానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలా? సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఓకే. ఎన్ని పచ్చిమిరపకాయలు సరిపోతాయి? 2 అండి. ఓకే, 2 పచ్చిమిర్చి. కరివేపాకు, సో ఒక స్పూన్ సరిపోతుందా? ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా ముక్కలు, మూత పెట్టేయండి. టమాటా ముక్కలు ఎన్ని టమాటాలు వేసుకోవాలి? పెద్ద సైజు ఒకటి సరిపోద్దండి. ఒక టమాటా చాలు. మూత పెట్టేయండి కొంచెం. సో ఇది కొంచెంసేపు మగ్గాలి, కొంచెం సన్నగా చేయండి. సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు మగ్గినండి. ఓకే. అపర్ణ గారు, మగ్గిపోయి ఉంటుంది చూద్దామా? చూద్దామండి. బాగానే మగ్గింది కదా? అవునండి. నెక్స్ట్ కొంచెం ఏం ఇంగువ పొడి, వేసుకోవాలి? ఇంగువ పొడి లైట్ గా, చాలా లైట్ గా, కొంచెం ఒక చిటికెడు స్మెల్ కోసం, అంతే కదా? ఒక చిటికెడు టేస్ట్ వస్తుంది. కొంచెం పసుపు. ఆల్రెడీ మష్రూమ్స్ లో వేసింది, అందుకనే కొంచెమే వేసుకోవాలి. పసుపు ముందుగానే మష్రూమ్ లో వేసుకున్నారు కాబట్టి కొంచెమే వేసుకోవాలి. రైట్. ఓకేనండి, తర్వాత ఏం వేసుకోవాలి? మష్రూమ్ ముక్కలు. ముందుగా నిమ్మరసము, పసుపు వేసి పెట్టిన మష్రూమ్ ముక్కలు. ఉడకబెట్టి నిమ్మరసం, పసుపు వేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు తర్వాత కలుపుకోవాలి. ఇందులో మష్రూమ్ ముక్కలు మగ్గిన తర్వాత కొన్ని రాజ్మా గింజలు వేయాలండి, ఉడకబెట్టినవి. ఇవి ఉడకబెట్టిన రాజ్మా గింజలు వేయాలి. కారం ఒక స్పూన్. తినే వాళ్ళని బట్టియా? అవునండి, స్పైసీని బట్టి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కావాల్సినంత. ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. ఓకే. ఇట్లానే మగ్గల, వాటర్ ఏం పోయినా అసలు కొంచెం సేపు తర్వాత వాటర్. ఓకేనండి, ఇది మగ్గడానికి ఇంకో 2 నిమిషాలు టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. అపర్ణ గారు, మగ్గినట్టుంది, ఒకసారి చూద్దామా? చూద్దామండి. అవును. ఓకే, ఆల్రెడీ ఉడకబెట్టినవే కాబట్టి మష్రూమ్స్, సో కొంతసేపు అయినా మగ్గితే సరిపోతుంది. మష్రూమ్స్ కానీ రాజ్మా కానీ రెండు ఉడకబెట్టినవి. ఓకే, ఇప్పుడు ఏం వేసుకోవాలి నెక్స్ట్? కొంచెం రాజ్మా పొడి, ఉడకబెట్టిన పొడి చేసుకున్నవండి ఇవి. కొంచెం పొడి, గ్రేవీ కోసం. ఇది బాగా కలిపేసుకొని కొన్ని నీళ్లు పోసి ఉడకబెట్టాలండి. ఇది ఓకే, నీళ్ళు సరిపడినంత. మరీ ఎక్కువ కాకుండా జస్ట్ గ్రేవీ కోసం. ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత కర్బూజా గింజల పొడి వేయాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్. కర్బూజా గింజల పొడి 2 టేబుల్ స్పూన్స్. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, లాస్ట్ సబ్జీ మసాలా పొడి అండి, ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, సర్వ్ చేయడానికి బౌల్. రాజ్మా మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. ఓకేనండి, అపర్ణ గారు తయారు చేసిన రాజ్మా మష్రూమ్ మసాలా కర్రీ తయారైపోయింది. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అలాగే ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. రాజ్మా మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, ఉడకబెట్టిన రాజ్మా,
ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, కారం, నిమ్మకాయలు 2, తర్బూజా గింజలు, ఆవాలు, సబ్జీ మసాలా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, పచ్చిమిర్చి, ఆయిల్. రాజ్మా మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: మొదట పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త మరిగాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తరువాత టమాటా ముక్కలు వేసి కొంచెం మగ్గాక పసుపు తగినంత, ఉడికించి పెట్టిన మష్రూమ్ ముక్కలు, రాజ్మా గింజలు వేసుకోవాలి. తరువాత కారం, ఉప్పు వేసి కలిపి సిమ్ లో ఉంచి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నీళ్లు తగినంత పోసి మళ్ళీ 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కర్బూజా గింజల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసి తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ కి తీసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకేనండి, రాజ్మా మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుంది అపర్ణ గారు. అండ్ అన్ని ఉప్పు కారం అన్ని సమపాల్లో చాలా బాగా సరిపోయినాయి. చాలా టేస్టీగా ఉంది. అపర్ణ గారు, ఇంత మంచి వంటకం మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు శ్రీ గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట్ హైదరాబాద్ నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ మీకు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదండి, అపర్ణ గారు తయారు చేసిన రాజ్మా మష్రూమ్ మసాలా కర్రీ. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు వచ్చినట్లయితే మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040223556540. మీరు ఈ నంబర్ కి కాల్ చేసి మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపు మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, కాలం నిత్య యవ్వనశీలి. పాత తరపు విలువలను, సంస్కృతిని దాటి మానవత్వం కోసం పరిగెత్తే యువతరానికి కాలం అండగా నిలుస్తుంది. ఎప్పుడు కొత్త ఆలోచనలకు, కొత్త పనులకు, నూతనత్వానికి చోటు కల్పిస్తుంది కాలం. అందుకే కొత్త పాతల మధ్య నిత్యం జరిగే ఘర్షణలో కాల పరీక్షకు నెగ్గిన విలువలు, సాంప్రదాయాలు, సంస్కృతి దీర్ఘకాలం నిలబడతాయి. పనికిరానివన్నీ నీటి ఉధృతిలో కొట్టుకుపోతాయి. చివరికి ఒడ్డుకు చేరుకున్నట్లుగానే పనికిరాని విలువలు కూడా కాల ప్రవాహ గతితో పాటు కొంత దూరం ప్రయాణించి చివరికి ఒడ్డుకు కొట్టుకువచ్చి నశించిపోతాయి. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోయినట్లుగానే ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. మాటే మంత్రము కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ఎపిసోడ్లో ప్రముఖ ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్ డాక్టర్ కవిత గుడిపాటి గారు మనతో ఉన్నారండి. సకులు రాసే సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కవిత గారు. హలో సుకన్య, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఒకసారి లెటర్ రాశారు, చదవమంటారా? తప్పకుండా. నమస్కారం, నా పేరు శ్రవంతి. నేను తిరుపతి నుంచి రాస్తున్నాను. నేను లాస్ట్ 3 yearsగా ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మేనేజర్ నాకు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించారు. నేను యాడ్ చేశాను. నేను అప్లోడ్ చేసే ప్రతి ఫోటోకి ఆయన ఆఫీస్లో కామెంట్ చేస్తున్నారు. నాకు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. చాలా అన్ఈజీగా ఫీల్ అవుతున్నాను. నాకు చక్కటి సలహా ఇవ్వగలరని అడుగుతున్నాను. యాక్చువల్లీ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్, సోషల్ నెట్వర్కింగ్ డెఫినేషనే మన సోషల్ కాంటాక్ట్స్ని వాడుకోవాలని. దీంట్లో ఈ విషయంలో ఎందరు ఎక్స్పర్ట్సో అందరూ అన్ని రకాల అడ్వైజెస్ ఉంటాయి. కానీ మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అనేది వేరు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ ఉన్నాయి, అలాంటివి. ఇవన్నీ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్. అంటే దాంట్లో మన ప్రొఫెషనల్ అఫీషియల్ నెట్వర్క్స్, ప్రొఫెషనల్ నెట్వర్క్స్ దాంట్లో మనం యాడ్ చేసుకున్నా కూడా దాంట్లో పొరపాటు లేదు. కానీ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ లైక్ ఫేస్బుక్ లాంటి వాటిలో మనం ఎప్పుడైతే ప్రొఫెషనల్ నెట్వర్క్స్ని యాడ్ చేసుకుంటామో అప్పుడు డెఫినెట్గా ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఫర్ దోస్ పీపుల్, అంటే ఎవరైతే ఇంకా యాక్సెప్ట్ చేయలేదో, ఇంకా ఇలాంటి సమస్య ఎదుర్కోలేదో, వాళ్ళకి ఫస్ట్ అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే ట్రై యువర్ బెస్ట్ నాట్ టు యాక్సెప్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ నెట్వర్క్స్. అసలు ప్రొఫెషనల్ నెట్వర్క్స్లోంచి సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకూడదు. దాంట్లో మనం కొంచెం అసర్టివ్గా, కొంచెం టాక్ట్ఫుల్గా మనం డీల్ చేయాలి. సో ప్రెఫరబుల్లీ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ అడ్వైస్. మన సఖీ విషయంలో ఏంటంటే తన విషయంలో ఆల్రెడీ తను యాక్సెప్ట్ చేసేశారు. ఇప్పుడు దాంతో ఎలా డీల్ చేయాలి అని అంటే వన్ హ్యాస్ టు బి వెరీ అలర్ట్. ఎందుకంటే ప్రొఫెషనల్ నెట్వర్క్లో ఉన్నప్పుడు సోషల్ నెట్వర్క్లో ఈ మధ్య ఏంటంటే సెల్ఫ్ పోర్ట్రేట్స్ కానీ, వెడ్డింగ్ పిక్చర్స్ కానీ,
యూనో ఆఫ్టర్ ఆఫీస్ సోషలైజింగ్ కానీ ఇలాంటి పిక్చర్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు దాని రిపర్కషన్స్ నా ప్రొఫెషనల్ నెట్వర్క్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వీళ్ళు చూస్తే అలాంటి ఇంప్రెషన్స్ ఎలా ఫామ్ అవుతాయి అని మనం ఆలోచించుకొని అలర్ట్గా ఉండి అప్లోడ్ చేయటం అనేది చాలా గమనించాలి, దాంట్లో కొంచెం అటెన్షన్ పెట్టాలి. ఎందుకంటే సుకన్య, యూ విల్ బి సర్ప్రైజ్డ్ దట్ ఒక్కోసారి రిక్రూట్మెంట్ అప్పుడు కూడా, అంటే ఎవరినన్నా జాబ్కి ఆఫర్ చేసినప్పుడు కూడా రిక్రూటర్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ మీద వాళ్ళ ప్రెజెన్స్ ఎలా ఉంది, వాళ్ళ వెబ్ ప్రెజెన్స్ ఎలా ఉంది అని రీసెర్చ్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కానీ జాబ్ ఆఫర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ నాట్ వెరీ రేర్ అమ్మా. చాలా విషయాలలో మనం ఇలాంటి, అంటే మనం నేవ్గా ఉంటాం, వీ డోంట్ నో మనం ఎలాంటి విషయాల్లో ఎలా కమెంట్ వేసాము ఒక్కోసారి వేరే వాళ్ళ. అండ్ యు నో హౌ ఫేస్బుక్ ఈజ్ రైట్, అంటే ఇట్స్ వెరీ టెంప్టింగ్ టు జస్ట్ మనం లూజ్గా కమెంట్స్ వేయటం. సోషల్ సైట్స్ మంచివే అంటారా? అంటే లిమిట్లో యాజ్ ఈజ్ అది తప్పు అని నేను అన్ను, కానీ దాన్ని ఎలా మన వెబ్ ప్రెజెన్స్ ఎలా ఉంది మన ఇంటర్నెట్ మీద. వెన్ సపోజ్ యువర్ నేమ్ ఇస్ గూగుల్, మై నేమ్ ఇస్ గూగుల్, మనం గూగుల్ చేసినప్పుడు అసలు మన ఇమేజ్ అనేది, మన బ్రాండ్ అనేది ఈవెన్ బిఫోర్ వీ కెన్ గో టు ది ఇంటర్వ్యూ ఇంప్రెషన్స్ ఫామ్ అవుతున్నాయి. ఆఫీసులలో మనం ఉద్యోగాలు చేసేటప్పుడు మన మీద ఇంప్రెషన్స్ ఫామ్ అవుతున్నాయి. మరి ఇలాంటి ఇంప్రెషన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ ఉండాలనే కదా అందరూ కూడా తపన పడేది. సో అది ఎలాంటి ఇంప్రెషన్ ఫామ్ అవుతుంది, నేను ఒకళ్ళ మీద కమెంట్ చేసినా కూడా, నేను కొన్ని పిక్చర్స్ అప్లోడ్ చేసినా కూడా, వాట్ ఈస్ దిస్ టెల్లింగ్ అబౌట్ మీ, నా గురించి ఇది ఏం ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి ఇస్తుంది. బికాజ్ ఈ ఫేస్బుక్ అనేది జస్ట్ ఆఫీస్ వాళ్ళు, మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళే యాక్సెస్ చేయట్లేదు. ప్రపంచంలో ఎవరు యాక్సెస్ తెలిసినా చాలు, మనం ఎంత సెట్టింగ్స్లో ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టినా, ఎంత పెట్టినా, ఇవాల్టి మన న్యూస్లో ఎన్ని న్యూస్ ఆర్టికల్స్ చూస్తూ ఉంటాం వేర్ ఎస్పెషలీ గర్ల్స్, ఎస్పెషలీ విమెన్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. యూనో ప్రొఫెషనల్లీ వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఎలాంటి బ్రాండ్, ఎలాంటి ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనేది తప్పకుండా గమనించి, సోషల్ నెట్వర్కింగ్లో ఉండకూడదు అని ఒక చాలా మంది ఇలా ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తుంటారు, అది ఎంతవరకు మంచిది అంటారు? అంటే ఏదైనా కూడా లిమిట్లో ఉంటే, ఏదైనా కూడా మనం దాని రిపర్కషన్స్ ఏంటి అని తెలిసి అలర్ట్గా ఉండి, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ కాన్షియస్లీ, అది యాజ్ ఇట్ అసలు సోషల్ నెట్వర్కింగ్ మంచిది కాదు అని ఒక బ్లాంక్ స్టేట్మెంట్ మనం ఇచ్చేయలేము. బికాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ కాన్షియస్లీ, మనం ఫుల్ అవేర్నెస్, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని తెలిసి యూనో మేనేజ్ చేసుకొని చేయగలిగితే అసలు దాంట్లో ప్రాబ్లమే లేదు. కానీ పూర్తి అవగాహన లేకుండా దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది మన నిజ జీవితంలో కాక మన కెరియర్ మీద ఎలా ఉంటుంది, మన వర్క్ లైఫ్ మీద ఎలా ఉంటుంది అని తెలుసుకోకుండా మనం కొంచెం అలా మొత్తం తెలుసుకోకుండా చేసినప్పుడే దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ సఖీ విషయంలో మై క్లియర్ అడ్వైస్ ప్రాబబ్లీ టు హర్ ఇస్, ఇలా ఈ పర్టికులర్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లో ఫార్చునేట్లీ మనం అన్ఫ్రెండ్ ఎవరినన్నా చేసినప్పుడు ఆ ఎదుటి మనిషికి నోటీస్ వెళ్ళదు. అంటే ఇప్పుడు ఈ శ్రవంతి గారు అన్ఫ్రెండ్ చేసిన తర్వాత వాళ్ళ మేనేజర్కి తెలిస్తే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదండి. మరి డీల్ చేయటం నేర్చుకోవాలి, డెఫినెట్గా కొంచెం కరేజ్ ఉండాలి. నేను ఇందాక అన్నట్టుగా ట్యాక్ట్ తోటి, పొలైట్గా, కర్టియస్గా, చిరునవ్వుతో ఇఫ్ షీ కెన్ కమ్యూనికేట్, లేదు సార్ మీతోటే కాదు, ఇలాగా ప్రొఫెషనల్గా ఇది అయినందుకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను నేను, అందుకే యాజ్ అ ప్రిన్సిపల్ ఇంకా నేను యాక్సెప్ట్ చేయట్లేదండి అని డీల్ చేస్తే కొంచెం ట్యాక్ట్ తోటి, కొంచెం కర్టియస్గా, అంటే అమర్యాదగా చేయకూడదు, రూడ్గా చేయకూడదు. మన కమ్యూనికేషన్ పద్ధతిలో కీప్ ద ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే నేనేదో మిస్మేనేజ్ చేసినందుకు, నేనేదో సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నాను, అందుకే, అంటే నథింగ్ పర్సనల్ సార్, మీతో ఐ హ్యావ్ నథింగ్ పర్సనల్ అగేన్స్ట్ దిస్, కానీ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇంకా ప్రొఫెషనల్ నెట్వర్క్స్, సోషల్ నెట్వర్క్స్ పెట్టుకోవద్దు అనుకుంటున్నాను అన్నట్టుగా కర్టియస్గా, పొలైట్గా, నమ్రతతో కమ్యూనికేట్ చేస్తే తప్పకుండా తన కొంచెం డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఇబ్బంది ఉంటుంది. కానీ ఇలాంటి ప్రతిరోజు జరిగే ఇబ్బందుల కంటే ఆ ఇబ్బందిని ఫేస్ చేసి కొంచెం కరేజియస్గా చేయటం, కొంచెం ఈ సిచ్యువేషన్లో మాత్రం నాకు తట్టిన సలహా, బెస్ట్ వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ దాట్. ఎందుకంటే ఎవ్రీడే ఆవిడ కొంచెం డిమోటివేటెడ్గా ఫీల్ అయ్యి, ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయ్యి, ఏంటి ఇలా కామెంట్ వేస్తున్నారు అంటే ఇట్ బికమ్స్ ఎ సోషల్ ఇష్యూ ఇన్ ది ఆఫీస్. ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కొంచెం అన్హైజీనిక్గా, టాక్సిక్గా మారే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ టీమ్ ఎన్వైర్న్మెంట్ గురించి కూడా మనం కొంచెం ఆలోచించి
ఇట్ ఈస్ బెటర్ దట్ కొంచెం కరేజ్ తెచ్చుకొని కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం అలా డీల్ చేయటం అనేది డెఫినెట్గా మచ్ బెటర్ సుకన్య. అంటే కవిత గారు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇలా అన్ఫ్రెండ్ చేయడమే కరెక్ట్ అన్నారు. ఒక శ్రవంతే కాదు, ఇలాంటి ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళని చాలా చక్కటి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఏమండి, ప్రకృతిలో అనంతమైన వైవిధ్యం ఉంది. ఎప్పటికప్పుడు కాలం ఋతువుల కిరీటాల్ని ధరించి లోకాన్ని వర్ణమయం చేస్తుంది. హేమంతాన్ని, గ్రీష్మాన్ని, వసంతాన్ని కాలం మోసుకొస్తుంది. వడగాలుపులు, విరబూసిన పూలవనాలు, వాన చినుకులు, తొలకరి పైరగాలి, చలిగాలులు కాలంతో పాటు నడిచివచ్చి మనల్ని పలకరించిపోతాయి. ఎల్లప్పుడూ ఒకేలా జీవించవద్దని, ఋతువుల కాలాలు బోధించినట్లు భిన్నత్వంలో జీవించమని మనిషికి కాలం బోధిస్తుంది. సుఖాన్ని స్వీకరించినంత ఇష్టంగానే కష్టాన్ని కూడా స్వీకరించమని, ఏ స్థితి శాశ్వతంగా నిలిచిపోదని కాలం మనకి సందేశాన్నిస్తుంది. కాలం ఏ మందులు నయం చేయలేకపోయినా శారీరక మానసిక బాధల్ని తగ్గించే దివ్య ఔషధం. కాలం అద్భుతంగా మనసుకి తగిలిన గాయాలను మానుపుతుంది. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాటి మన సఖీ ఫ్యాషన్ మణికొండ ఓయూ కాలనీలో ఉన్న సుమంగళి కలెక్షన్స్ కి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు డిజైనర్ రాజు గారు ఉన్నారు. మరి లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో అడిగి తెలుసుకుందామా? నమస్తే రాజు గారు, ఎలా ఉన్నారు? సో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్స్ ఏం చూపించబోతున్నారు? ఇట్లా బెనారస్ సిల్క్, నెట్ మీద జూట్ వీవింగ్, అలాంటి వెరైటీస్ ఇప్పుడు బాగా రేర్ ఉన్నాయి మనం ఇప్పుడు. అలాంటి వెరైటీస్ ఇట్లా బెనారస్ సిల్క్ పైన చీర అంతా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఇది ఓకే, సో సారీ అంతా కూడా డిజైన్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, రెండు బ్రైట్ కలర్స్, పింక్ అండ్ వైలెట్. పింక్ అండ్ వైలెట్. ఈ పింక్ అంతా వచ్చేసి దీనిపైన వచ్చేసి మొత్తం ఇట్లా జరీ లాగా వస్తుంది అనమాట. యాంటిక్ జరీ, ఇది మామూలు జరీ కాదు, యాంటిక్ జరీ లాగా వస్తుంది. ఇదంతా వైలెట్ అంతా బుట్టా లాగా వస్తుంది అనమాట. థ్రెడ్, ఇదంతా వైలెట్ అంతా థ్రెడ్. మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది కూడా మనకి యాంటిక్ డిజైన్, యాంటిక్ డిజైన్ వస్తుంది అనమాట. మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది. ఇదే డిజైన్ ఉంటుంది, ఆల్ ఓవర్ డిజైన్. పై చూస్తే బార్డర్ ఏది వచ్చిందో కింద కూడా అదే బార్డర్ వస్తుంది. ఓకే, సో స్టార్టింగ్ లో ఏవైతే మనకి చిన్న చిన్న బిందీస్ లాగా వచ్చి యాంటిక్ డిజైన్ వచ్చిందో సేమ్ అదే ఎండింగ్ లో కూడా. ఈ బుట్ట కూడా మీకు ఏంటంటే తెలకం బుట్ట అనేసి వస్తుంది అనమాట. తెలకం స్టైల్ అనేసి ఇప్పుడు మంచి ఇది వస్తుంది. ఓకే, ఇటు బార్ రన్నింగ్ ఉంటుంది. సో సేమ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ సేమ్ బార్డర్ వచ్చింది. మిడిల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చి యాంటిక్ బుట్ట వస్తుంది. ఓకే, పళ్ళు ఎలా వస్తుందండి సారీకి? పళ్ళు వచ్చేసి మొత్తం ఇట్లా కడ్డీ లాగా వస్తుంది అంతా, అంటే బ్రోకెట్ స్టైల్ అనమాట. చూసేందుకు ప్లేన్ నెట్ ఉంటుంది, కానీ లోపల ఏంటంటే చెక్స్ లాగా ఇచ్చుంటాడు. అవును, చెక్స్ తెలుస్తున్నాయి కదా మనకి. అవును, లోపల చెక్స్ లాగా ఇచ్చుంటాడు. చీర అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది పళ్ళు వరకు. బ్లౌజ్ ఎలా వస్తుందండి? బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది మేడం. ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది మీకు. ఓకే, సో ప్లేన్ పింక్ వస్తుందా? అవునండి. ఓకే, ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది. ఓకే, సో అంటే ప్లెయిన్ అంటే మనకి నెక్ దగ్గర ఏమైనా డిజైన్ చేయించుకోవచ్చు? మనకు కావాలంటే చేయించుకోవచ్చు మేడం. ఇది వచ్చేసి సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కి అలా పెట్టుకోవచ్చు. ఇది ఈ టైప్ లో మనకు కావాలంటే బ్యాక్ నెక్ కి అలా డిజైన్ కూడా చేయించుకోవచ్చు. సో నెక్ కి మనం ఈ డిజైన్ అటాచ్ చేసుకొని ఇది మామూలుగా హ్యాండ్స్ కి అటాచ్ చేసుకోవచ్చు. బోర్డర్స్ చేస్తే బాగుంటుంది. ఓకే, చాలా బాగుందండి. మరి ఈ సారీకి రేంజ్ ఎలా ఉంటుంది? ఇది 39 అలా ఉంటుంది మేడం. 39 అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సారీ చూడండి. ఇది వచ్చేసి బెనారస్ జూట్ మేడం. ఇది వచ్చేసి పైన వచ్చి చిన్న పైపింగ్ బార్డర్ లాగా ఇస్తాం అన్నమాట. బ్లూ కలర్ లైట్ కలర్ లో. ఇది వచ్చేసి జరీ లాగా యాంటిక్ ఇస్తాం అనమాట. యాంటిక్ జరీ మేడం. చీరలో ఏంటంటే మీకు అంతా బుట్టా స్టైల్ అనమాట. ఇది ఈ బుట్టాలో ఏంటంటే జూట్ వీవింగ్. ఇది ఇప్పుడు బెనారస్ లో జూట్ వీవింగ్ అంటే బాగా రన్నింగ్ ఉంది ఇప్పుడు, ఫ్యాషన్ ఇప్పుడు ఇది. అవునండి, కానీ నెట్ లాగా ఉంటుంది, కానీ నెట్ కాదు. ఇది నెట్ కాదు. నెట్ సారీస్ అంటే వేరే ఉంటుంది, జాలీ లాగా ఉంటుంది, కానీ ఇది నెట్ కాదు. దాంట్లో జూట్ లాగా బుట్టా ఇస్తాం. నెట్ కాదు. అవునండి, నెట్ కాదు. ఓకే అండి, దీనికి పళ్ళు ఎలా వస్తుందండి? పళ్ళు వచ్చేసి కడ్డీ అంచు వస్తుంది మేడం. ఓకే, ఈ పళ్ళు వచ్చేసి కంప్లీట్లీ కడ్డీ అంచు లాగానే వస్తుంది పళ్ళు అంతా. చాలా బాగుందండి. పళ్ళు కూడా సింపుల్ గా మనకి కడ్డీలో వచ్చింది పళ్ళు. మామూలుగా ఏంటంటే జూట్ కాబట్టి వెయిట్ ఉంటుంది అంటారా? లైట్ వెయిట్ ఉంటుంది మేడం. లైట్ వెయిట్ మామూలు కడ్డీ అంచు ఏంటంటే పట్టులోనే వస్తూ ఉంటాయి, కానీ మామూలు నెట్ లో రావు, చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇట్లా నెట్ లో ఇస్తుంది. నెట్ కూడా కాదు, జూట్ లాగానే ఇస్తుంటారు. లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఉంటుంది మేడం. ఇది ప్లేన్ వస్తుంది. ప్లేన్ వచ్చేసి అంచు వస్తుంది, ఇట్లా కడ్డీ అంచు.
సో స్టార్టింగ్ మనకి బ్లూ కలర్ సింపుల్ పైపింగ్ బార్డర్ లాగా వస్తుంది అదంతా. సో ఇంకా సింపుల్ గా ఉంది మనకి, సింపుల్ గా ఉంటుంది. ఇది ఏంటంటే కడ్డీ అంచు బార్డర్ లాగా వస్తుంది మొత్తం. సో పెద్ద బార్డర్ వచ్చి కడ్డీ అంచు వచ్చి మనకి ఏంటంటే ఇది ఏమైనా పైపింగ్ బార్డర్ లాగా ఇలా పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు, బ్యాక్ పైపింగ్ బార్డర్ లాగా. లేదంటే ఇది హ్యాండ్స్ గన్ నెక్ గన్ పెట్టచ్చు, మంచిగా పెట్టుకోవచ్చు అంటారు. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ సారీ చూపించండి. సరే, ఇది చూసిన చీర మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది, ఆల్ ఓవర్ డిజైన్. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఇది ఏంటంటారు మెటీరియల్? చీర అంతా ఓవరాల్ వస్తుంది. ఇది వచ్చేసి పైన వచ్చేసి ఇది అంచు వస్తుంది, ఓవరాల్ డిజైన్. ఓకే, ఇట్లా వస్తుంది మొత్తం. ఏంటంటే జరీతోనే వస్తుంది, రిచ్ లుక్ ఉంటుంది. దీంట్లో మస్టర్డ్ షేడ్ ఉంటుంది, కానీ ఇది లెమన్ స్టైల్లోనే ఉంటుంది లోపల. మస్టర్డ్ గోల్డ్ రెండు మిక్స్ అయ్యి మంచి షేడ్ కలర్ వస్తుంది. దీనిలో టిష్యూ కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో టిష్యూ యాడ్ అవుతుంది. టిష్యూ ఇది ఏంటంటారు సారీ మెటీరియల్? ఇది వచ్చేసి జూట్ నెట్, మామూలు టిష్యూ నెట్ లాగా వస్తుంది అనేది. ఈ పార్టీస్ కి వాటికి మంచి రిచ్ లుక్ ఉంటుంది. పార్టీస్ కి బాగుంటుంది, మంచి రిచ్ లుక్, ఎందుకంటే గ్రాండ్ గా ఉంది కూడా మనకి. ఇదంతా కూడా మనకి మస్టర్డ్ కలర్ లో వచ్చింది. అవునండి, మస్టర్డ్ కలర్ లో వస్తుంది. మొత్తం టిష్యూ లాగానే వస్తుంది. ఎంత లీఫ్ స్టైల్ లో వస్తుంది అన్నమాట. ఇవన్నీ లీఫ్ స్టైల్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం. ఓకే, సో ఇదంతా జూట్ నెట్. జూట్ నెట్ అండి, జూట్ నెట్ లో టిష్యూ వస్తుంది అన్నమాట. సో స్టార్టింగ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, అండ్ ఆల్ ఓవర్ మనకి మస్టర్డ్ అండ్ గోల్డ్ కూడా టిష్యూ లాగా వస్తుంది. కానీ మీకు చూసినట్టయితే డబుల్ షేడ్ లాగా ఉంటుంది, కలర్ షేడ్ వస్తుంటుంది, షేడింగ్ అంతా ఉంది. అండ్ ఇది చూసినట్లయితే మనకి స్టెమ్ అండ్ లీవ్స్ అదంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఆ టిష్యూ తోటి చాలా బాగా కనిపిస్తుంది. సారీ కూడా బాగుంటుంది కదండి పార్టీస్ కి. పార్టీ చాలా మంచి లుక్ వస్తుంది, పార్టీస్ కి చాలా బాగుంటుంది, రిచ్ లుక్ ఉంటుంది పార్టీస్ కి. సో మరి సారీకి పళ్ళు ఎలా వస్తుంది? వావ్, చాలా కలర్ఫుల్ గా వచ్చింది పళ్ళు. ఇది పళ్ళు మేడం. ఇది పళ్ళు చూసినట్టయితే మీకు అంతా జూట్ వర్క్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇదంతా పట్టు కాదు, ఇది మామూలు జూట్ థ్రెడ్ లాగానే వస్తుంది. ఓకే, సో జనరల్ గా అయితే పట్టు వస్తుంది, కానీ పట్టు కాదండి, జూట్. అవునండి, ఇదంతా ఫ్యాన్సీ డిజైన్స్ లానే వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ మనం చూస్తే డిజైన్ అంతా కూడా షైన్ అవుతుంది. అవునండి, ఇది వచ్చి పింక్ అలా వస్తుంది, పింక్ బొట్ట అలాగా వచ్చి. దీనికి వచ్చేసి ఇది వైలెట్ కలర్ లీవ్స్ లాగా వచ్చింది. అవునండి, వైలెట్ కలర్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్నిసార్లు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి వైలెట్ తో, తర్వాత పింక్ అండ్ అన్ని కలర్స్ మిక్స్ అయినాయి, ఆరెంజ్, వైలెట్ అండ్ బ్లూ లో షేడ్స్ కూడా మనకి తెలుసు. లోటస్ డిజైన్ లాగా ఇస్తాం, ఫ్లవర్ టైప్ ఇట్లా వస్తుంది అన్నమాట, ఫ్లవర్ స్టైల్. ఓకే, చాలా కలర్ఫుల్ గా ఉంది. అవునండి, అండ్ మామూలుగా అయితే పళ్ళు ఎప్పుడు కలర్ఫుల్ గా అంటే మన శారీ అనేది లైట్ కలర్ ఉంటుంది, పళ్ళు చాలా కలర్ఫుల్ గా మొత్తం ఇట్లా టిష్యూ లాగా ఇచ్చా కాబట్టి పళ్ళు హైలైట్ వస్తుంది. ఓకే, చాలా బాగుందండి. బ్లౌజ్ ఎలా వస్తుందండి? బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది, లైన్స్ లాగా వస్తుంది బ్లౌజ్. ఇది బ్లౌజ్ మేడం. బ్లౌజ్ అంతా మనకి మస్టర్డ్ కలర్ లోనే. అవునండి, మస్టర్డ్ కలర్ లో లైన్స్ వస్తాయి అన్నమాట, చిన్న మనకి జరీ లైన్స్ లాగా ఇచ్చుంటాడు. ఓకే, సో మొత్తం అంతా కూడా ప్లెయిన్ మస్టర్డ్ వచ్చింది, దాని మీద మనకి గోల్డ్ కలర్ లైన్స్, ఇట్లా చిన్న చిన్న లైన్స్ లాగా ఇచ్చుంటాయి లైన్స్. ఓకే, ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేసినది డిజైనర్ వేర్ లాగా ఉంటుంది, స్టిచ్ చేసి. అవునండి, సో మనకి బార్డర్ వచ్చేసి మనకి ఇదే బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి, వాటికి హ్యాండ్స్ కి ఇట్లా కట్ హ్యాండ్స్ వస్తుంది. మనకి కావాలంటే పైపింగ్ బార్డర్ లాగా ఉంటుంది, పైపింగ్ బార్డర్ కూడా ఉంటుంది. అంటే మామూలుగా బ్లౌజ్ కి డిజైనింగ్ చేయించుకోవాలంటే లైన్స్ ఉన్నాయి కాబట్టి ఏం అవసరం లేదు, కావాలంటే మనకి కావాలంటే బ్యాక్ నెక్ కట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా చేసుకోవచ్చు. దీని రేంజ్ ఎలా ఉంటుంది? ఇది 4 వరకు ఉంటుంది. 4 వరకు ఉంటుంది అంటారా? ఓకే అండి, చాలా బాగుంది. అండ్ అన్ని సారీస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్యాన్సీలో, అండ్ రీజనబుల్ రేట్స్ కూడా. మా సకలకు చాలా మంచి కలెక్షన్ పరిచయం చేశారు, ధన్యవాదాలండి. ఏమండి, కాలం గొప్ప ధైర్యశాలి, ఆశాజీవి. రేపటి సంగతి తలుచుకుని భయపడుతూ ఉండటం మానవ నైజం. రేపు ఎలా ఉంటుందోనని ఆందోళన పడేవాళ్ళు నేటి దినం ఆనందాన్ని, సుఖాన్ని ఆనందించలేరు. ఎప్పటికప్పుడు మరుసటి క్షణం ఏమి జరుగుతుందేమోనన్న భయాన్ని కలిగి ఉండకూడదని బోధిస్తూనే కాలం మనల్ని బలవంతంగానైనా ముందుకు లాక్కెళ్తుంది. జీవితంలో విజయాన్ని సాధించడమే కాదు, దాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యమని కాలం మనకి చెబుతుంది. కాలం విజయం అనే వాకిళ్లను తెరుస్తుంది. కాలం ఓడలను బళ్లను, బళ్లను ఓడల్ని చేసినట్లుగా మనిషి జీవితంలోకి ఒడిదుడుకును, ఎత్తుపలాల్ని పట్టుకు వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కదిలే కాలంతో పాటు మనము పయనిస్తూ పురోగమించటమే జీవితం. ఏమంటారు? మీ అభిప్రాయాలు రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.